బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలు అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై లీగల్గా ముందుకు వెళ్తామన్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు. దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితో చాలా విచ్చలవిడి, అంటే సంస్కృతి లేక సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, ప్రజల ముందర పెడతాం. తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన, సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారు చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది ఆమె చేసే కామెంట్. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలు, అశాంతి, అభద్రతా భావం పెరుగుతున్నాయని ఆరోపించారు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే కేటీఆర్ కన్వే మీద కాంగ్రెస్ గుండగులు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కన్వేపై దాడి జరిగిన 24 గంటలు దాటినా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, కానీ వారిపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మా కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదో చెప్పాలన్నారు.